హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మన ఇంట్లో ఏదైనా పెళ్లి సందడి మొదలైతే చుట్టాలందరూ ఒకే చోట చేరటం, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం చాలా సరదాగా ఉంటుంది. కానీ అదే పెళ్లి ఇంట్లో ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు ఒకే రూమ్లో పడాల్సి వస్తే, ఒక పక్కా విలేజ్ వెడ్డింగ్ బ్యాక్డ్రాప్లో ఒకరి లవ్ స్టోరీని సక్సెస్ చేయటానికి మిగతా కజిన్స్ అంతా కలిసి సీక్రెట్గా ప్లాన్ చేస్తుంటే, ఆ ప్లాన్ కాస్త రివర్స్ అయ్యి పెద్దలకు దొరికిపోతే ఆ గందరగోళం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎస్, రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకున్న బ్యూటిఫుల్ సిరీసే కజిన్స్ అండ్ కళ్యాణమ్స్. మరి మన సిద్ధార్థ్ బాబు ఈ సిరీస్లో చూపించిన ఆ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కథ కేరళలోని ఒక అందమైన పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో మొదలవుతుంది. ఆ ఇంటి పెద్దాయన అయిన తాతగారి మనవరాలి పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ పెళ్లి కోసం సిటీస్లో వేర్వేరు ప్రాంతాల్లో సెటిల్ అయిన కజిన్స్ అందరూ ఆ ఊరికి వస్తారు. ఈ కజిన్స్ గ్యాంగ్లో ఐటీ ప్రొఫెషనల్స్ నుండి కాలేజీ స్టూడెంట్స్ వరకు రకరకాల క్యారెక్టర్లు ఉంటాయి. స్టార్టింగ్లో వీళ్ళందరి మధ్య ఉండి సిటీ వర్సెస్ విలేజ్ ఈగో క్లాషెస్ చాలా ఫన్నీగా సాగుతూ ఉంటాయి. పెళ్లి పనులు జరుగుతున్న సమయంలో ఆ కజిన్స్ గ్యాంగ్లోని ఒక అమ్మాయి తాతగారికి అస్సలు నచ్చని ఒక లోకల్ కుర్రాన్ని ప్రేమిస్తోందనే సీక్రెట్ మిగతా కజిన్స్ అందరికీ తెలిసిపోతుంది. మొదట ఒకరినొకరు ఆట పట్టించుకున్న చివరకు ఆ లవర్స్ని ఎలాగైనా కలపాలని, ఆ అమ్మాయి పెళ్లిని క్యాన్సిల్ చేసి ఈ లవ్ స్టోరీని సక్సెస్ చేయాలని కజిన్స్ అందరూ ఒక సీక్రెట్ టీంలా ఏర్పడతారు. పెద్దలకు అనుమానం రాకుండా వీళ్ళు చేసే చిన్న చిన్న ప్లాన్స్, కామెడీ సీన్స్ సిరీస్కి పెద్ద హైలైట్ అని చెప్పాలి. ఇక సిరీస్ మధ్యలోకి వచ్చేసరికి డ్రామా పీక్స్కి చేరుకుంటుంది. కజిన్స్ అంతా కలిసి ఆ లవర్స్ ఇద్దరు రాత్రిపూట తోటలో కలుసుకోవటానికి ఒక ప్లాన్ వేస్తారు. కానీ ఆ గ్యాంగ్లోని ఒక అమాయకపు కజిన్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఆ లవ్ లెటర్స్ మరియు వాళ్ళ సీక్రెట్ ప్లాన్కి సంబంధించిన ఆధారాలు నేరుగా తాతగారి చేతికే చిక్కుతాయి. దాంతో పెళ్లి ఇల్లు కాస్త ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. తాతగారు కజిన్స్ అందరినీ లైన్లో నిలబెట్టి నిలదీసే ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా ఎమోషనల్గా మరియు ఇంటెన్స్గా సాగుతుంది. పెద్దలకు నిజం తెలిసిపోవటంతో కజిన్స్ తల్లిదండ్రుల మధ్య పాత ఆస్తుల గొడవలు, ఈగోలు మళ్ళీ బయటకు వస్తాయి. ఈ పిల్లల వల్లే మా పరువు పోతోంది అంటూ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. ఈ కష్ట సమయంలో కజిన్స్ అంతా విడిపోకుండా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి పెద్దలకు నచ్చజెప్పడానికి ట్రై చేస్తారు. ఈ ప్రాసెస్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మరియు ఆ పల్లెటూరి వాతావరణం ప్రేక్షకులకు తమ సొంత ఇంటిని గుర్తు చేస్తాయి. ఫినాలే ఎపిసోడ్లో కజిన్స్ అందరూ కలిసి తాతగారి మనసుని చాలా బ్యూటిఫుల్గా కన్విన్స్ చేస్తారు. పరువు కంటే పిల్లల సంతోషం ఎంత ముఖ్యమో పెద్దలు గ్రహిస్తారు. చివరకు ఆ ప్రేమికుల జంట పెళ్లి చాలా గ్రాండ్గా అందరి సమక్షంలో జరుగుతుంది. కజిన్స్ అంతా కలిసి డాన్సులు వేస్తూ పెళ్లి ఇంటిని పండగలా మార్చేస్తారు. కానీ డైరెక్టర్ సిద్ధార్థ్ బాబు అక్కడితో కథను హ్యాపీగా ముగించకుండా ఒక క్రేజీ ట్విస్ట్ ఇస్తాడు. పెళ్లి అయిపోయి అందరూ రిలాక్స్ అవుతున్న టైంలో ఆ కజిన్స్ గ్యాంగ్లోని మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ బ్యాచులర్ అయిన ఒక కుర్రాడికి పెళ్లి కూతురి వైపు నుంచి వచ్చిన ఒక మిస్టీరియస్ అమ్మాయితో లవ్ ట్రాక్ సెట్ అయినట్లు చూపిస్తారు. కానీ ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ కుటుంబానికి పాత శత్రువైన ఒక పెద్ద పొలిటికల్ లీడర్ కూతురు అనే షాకింగ్ నిజం ఆ కుర్రాడికి వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలుస్తుంది. ఆ మెసేజ్ చూసి అతను షాక్ అవుతుండగా నెక్స్ట్ రచ్చ సీజన్ 2లో ఉండబోతోందని హింట్ ఇస్తూ సీజన్ 1 ఎండ్ అవుతుంది. సో ఇదండి సిద్ధార్థ్ బాబు డైరెక్షన్లో వచ్చిన కజిన్స్ అండ్ కళ్యాణమ్స్ సీజన్ 1 ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.